వీక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ దువా టీవీ చైర్మన్ గారు అవినాష్ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చక్కటి కార్యక్రమాన్ని సంక్రాంతి సందర్భంగా మరి చక్కటి కార్యక్రమాన్ని రైతే రాజు, మరి ఏదైతే దేశానికి ఇన్ముఖంగా బోర్డర్ లో నిలబడ్డ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రైతే రాజు అన్న కాన్సెప్ట్ మీద ఈ దువా టీవీ వారి ప్రోగ్రాం తీసుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ రోజు రైతుని గుర్తించే వాళ్ళు లేరు. అలాగే అక్కడ బోర్డర్ లో రేత్రనక పగలనక మంచు కొండల్లో పడి పడగాపులు కాస్తున్న సైనికులకి నిజంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ గురించి తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అవినాష్ గారిని అభినందిస్తున్నాను. ఎంచేతంటే ఈవేళ బోర్డర్ లో ఉండి వాళ్ళు చేస్తున్న సేవ ఈవేళ ఇక్కడ నిరంతరంగా మనం హ్యాపీగా పడుకున్నా లేకపోతే మన వ్యాపారాలు మనం చేసుకుంటా ఉన్నామంటే ఈవేళ బోర్డర్ లో వాళ్ళు చేస్తున్న సేవ అంత సేవ కాదు. అలాంటి వాళ్ళ గురించి ఈ కార్యక్రమాన్ని దువా టీవీ తీసుకోవడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే రైతు, ఈవేళ రైతు లేకపోతే నిజంగా మనం ఎవరూ లేము. ఈవేళ రైతు గురించి పట్టించిన వాడు ఎవరు, రైతు గురించి చూసుకునే వాళ్ళు ఎవరు, అలాంటి రైతు గురించి కూడా కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, ఏదైతే సైనికులు ఉన్నారో బోర్డర్ లో నిరంతరం పోరాడుతున్న సైనికులకి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ గాని అన్ని రకాల ట్యాక్స్ లోని వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. అసలు వాళ్ళకి ట్యాక్స్ తీసుకోవడమే చాలా తప్పు. సైనికుల దగ్గర నుంచి వాళ్ళకి ఇస్తున్న జీతంలోంచి